అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్య గారిని. ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారిది మహాభారతం ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఉపన్యాసం. జనాలు బాగా వచ్చారు, బాగా వింటున్నారు. లైవ్లో అందరూ కూడా దాన్ని చూశారు. అలాగే రేటింగ్ కూడా బాగా పోయింది. ఎందుకు ఇంత జరుగుతుందంటే వాగ్ధాటి, వాక్ చతురత అంటారు దీన్ని. మాటల్లో మనుషుల్ని పడేయటం అంటే ఇది కొందరికే ఉంటుంది. ఆ మాట్లాడే దమ్ము, ఆ టాక్ చూసి అందరూ అందులో అన్ని డొంక తిరగడు మాటలు, ఏదో ఎగ్జాంపుల్ చెప్పేసి అప్పటికప్పుడు జనాలు భలే చెప్పాడు అనుకుంటారు. కానీ కాసేపు వెనక్కి తిరిగి ఆలోచిస్తే వీడి పాండిత్యం తగలయ్యా, ఏంటి వీడి మాట్లాడింది అనిపిస్తుంది. పువ్వులంట చెట్లకుంటేనే అందమంట. వాటిని తెంపేసి భక్తి అన్న పేరు మీద జనాలు దాన్ని దేవుడికి అర్పించడం చాలా పెద్ద తప్పట. బిడ్డ నుంచి, తల్లి నుంచి బిడ్డని ఎలా వేరు చేస్తారో పువ్వుల్ని చెట్టు నుంచి వేరు చేసేస్తున్నారు. మరి ఆ పూలు తీసుకెళ్ళి దేవుడికి పెట్టేసి భక్తి భక్తి అని తెగ చేసేస్తున్నారు. అసలు మీరు చేస్తుంది మహా పెద్ద అపరాధం. చెట్లలో ఉన్న పూలు చెట్లలోనే ఉండాలి, అందులోనే వాడిపోవాలి, అందులోనే రాలిపోవాలి. అవి ఎందుకు దేవుడి దగ్గర పెట్టాలి అని ఒక పిచ్చిగా ఒక టాపిక్ చెప్పాడు ఆయన. అసలు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాస్తికులకి అది చాలా బాగా ఎక్కుతుంది. పువ్వులు పుట్టిందే దేవుడి పాదాల మీదకి వెళ్ళడానికి, లేదా స్త్రీ కొప్పులో ఉండడానికి, లేదా అలంకారంగా ఇంట్లో ఉండడానికి, మాలికలుగా, అల్లికలుగా, దండలుగా ఎన్నో రకాల అలంకారాల కోసమే పువ్వులు అనేవి ఉన్నాయి. దాని జీవితం అంతే. ఆ పువ్వుల జీవితమే అంత. అవి 24 గంట కంటే ఎక్కువ ఉండదు. ఏదో కొన్ని పువ్వులు తప్ప వాడిపోతాయి. ఆ పువ్వులు పుట్టిందే దేవుడి చరణాలను చేరడానికి. మరికొన్ని పువ్వులు అయితే దేవుడికి పెట్టి మళ్ళీ మేము ఇస్తుంటాం. ఇంట్లో ఆడవాళ్ళకి పూజలు అందరికీ మల్లె పూలు అన్నీ తల్లో, సంపెంగి అన్ని రకాల పూలు తల్లో పెట్టుకుంటారు. ఆ పూలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ అందం చూడాలి. అది ప్రకృతి సిద్ధంగా పువ్వులు అనేది మనకి ఇస్తున్నాయి. అలాగే మనిషి జీవితం కూడా, మనిషి కూడా పువ్వు లాంటి వాడే. పుడుతుంటాడు, భగవంతుడికి అర్పితం అవ్వాలి, భగవంతుని పాదాక్రాంతం అవ్వాలి, భగవంతుణ్ణి ఆశ్రయించడమే మనిషి యొక్క జీవితం అని కూడా పువ్వులతో మనిషిని కంపేర్ చేశాడు. ఆ విషయాన్ని కూడా వక్రంగా మాట్లాడి మీరు పువ్వులని పాడు చేస్తున్నారు, చెట్లకే ఉండని అని ఒక మెసేజ్ ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయా. ఇంకో విచిత్రం చేశాడు ఆయన. కృష్ణుడు పార్థసారథిగా ఉండి అర్జునుడికి ఆ డ్రైవర్ అన్నమాట అంట ఆయన. ఏమండి, పార్థసారథి అంటే ఏదో రథం నడిపేది కాదు. వెనకాల యజమాని కూర్చుంటాడు, ముందు దాసుడు డ్రైవర్ కూర్చుంటాడు. ఈయన డ్రైవరు. పాపం అంత గొప్ప దేవుడు అర్జునుడి కోసం డ్రైవర్గా మారాడు, రథాన్ని తోలాడు. వెనకాల అర్జునుడు కూర్చొని కుడి తిరుగు అంటే కుడి తిరగాలి, ఎడమ తిరగమంటే ఎడమ తిరగాలి, నేరుగా పోమంటే నేరుగా పోవాలి. తప్పుగా పోతే అరుస్తాడట వెనకాల నుంచి. ఏంటి చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఏం చేస్తే ఏం చేస్తున్నావు? నీకు నడపడం రాదా? బండి నడపడం రాదా అని వెనకాల మనం డ్రైవర్ నడిచినట్టు అరుస్తున్నట్ట. ఇది కూడా చెప్పాడు ఆయన. చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మూర్ఖుడు మామూలు మూర్ఖుడు కాదు నాయన అనుకున్నా. అందుకే జనాలు అప్పుడప్పుడు రాళ్లతో కొడుతుంటారు ఎన్ని. ఎందుకంటే అస్సలు జరిగింది వేరు, ఈయన చెప్తుంది వేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన సైన్యాన్ని ఒక ఎత్తుగా, తనను తాను ఒక ఎత్తుగా రెండుగా విభజించుకున్నారు. దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకువెళ్ళిపోతే కృష్ణుడు ఒక్కడే, నేను కేవలం నీకు రథసారథిగా ఉంటాను, నీ రథానికి నేను నడుపుతాను అనేసరికి వాసుదేవుడి మీద ప్రేమతో, భక్తితో తానుగా నాకు వాసుదేవుడే కావాలి, వాసుదేవుడు నా రథం మీద ఉంటే నాకు విజయం చేకూరుతుంది, సాక్షాత్తు మహావిష్ణువే నాకు సారథిగా ఉన్నాడని చెప్పి అర్జునుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మరీ ప్రాధేయపడి కృష్ణుడిని ఎంచుకుంటాడు. అటువంటి వాడు మామూలు డ్రైవర్తో ఎలా కంపేర్ చేస్తాడు ఈయన? రెండవది, భగవంతుడుగా తన్ను తాను ఎంచుకొని ఆయన పాదాలకు నమస్కారం చేస్తూ రోజు ఉదయం, పొద్దున, సాయంకాలం 2 చేతులు జోడించి వెనకాల కూర్చుంటాడు. కావాలంటే మీరు చూడండి. గాంధీవాన్ని పెట్టుకున్న తర్వాత అర్జునుడు ఒక కాలు మడత పెట్టి ఇంకో కాలుతో ఉండి ఇలా దండం పెడుతున్నట్టుగా మనకు అనేక ఫోటోలు కనిపిస్తుంటాయి. కానీ జనరల్గానే మనకున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే వాసుదేవ వాసుదేవ అంటూ చేతులు దండం పెడుతూనే ఆయన కృష్ణుడు చెప్పినట్టుగా అర్జునుడు వెళ్ళాడే కానీ అర్జునుడికి ఏమీ తెలియదు. మనం ఎట్లాగైతే గూగుల్ పెట్టుకొని ఆ గూగుల్ ఎట్లా చెప్తే అట్లా వెళ్ళిపోతుంటామో
యుద్ధరంగంలో ఎవరు ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడ రక్షించాలి, ఎక్కడ ఎవరితో శత్రుత్వం ఉంది, ఎక్కడ భీష్ముడు ఎదురవుతాడు, ఎక్కడ ద్రోణాచార్య ఎక్కడవుతాడు, ఎక్కడ కృపాచార్య, అశ్వత్థామ, ఇంకొకడు, వీళ్ళందరినీ దాటుకుంటూ ఎక్కడ తీసుకెళ్ళి అర్జునుడిని క్షేమంగా తింపాలో 100% కృష్ణుడికే తెలుసు. అలాంటప్పుడు ఆయన దాసుడు ఎట్లా అవుతాడు, కృష్ణుడు డ్రైవర్ ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి ఏదైనా అర్థం ఉందా? అంత పెద్ద గొప్ప పార్థసారథిని భగవంతుణ్ణి పట్టుకొని కుడి అంటే వెళ్ళాలి, ఎడమ అంటే వెళ్ళాలి చెప్పింది, మళ్ళీ కళ్ళలో నీళ్లు పెట్టి కళ్ళు కూడా తుడుచుకున్నాడు. అదొక డ్రామా. మళ్ళీ విచిత్రం అయిపోయింది నాకైతే అప్పుడు. అసలు వీడు కల్పించింది ఒక కల్పన, ఆ కల్పన కల్పించి దానికి ఒక ఏడుపు, మళ్ళీ కళ్ళు తుడుచుకోవటం. ఆశ్చర్యం వేసింది. కృష్ణుడికి ఆ పరిస్థితి లేదే అక్కడ. స్వయంగా ఆయన భగవానుడు, ఆయన రథ సారథిగా ఉండి రథాన్ని తీసుకెళ్ళి తన ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టి అర్జునుడికి ఆదేశం ఇచ్చినవాడు కృష్ణుడు చెప్పినట్టుగా చేసినవాడు అర్జునుడు. ఒకరోజు అభిమన్యు వధ జరిగే రోజున అర్జునుడికే తెలియకుండా మరో చోటుకి తీసుకెళ్ళిపోయారు ఆయన. అది కూడా రాసి పెట్టి ఉంది అందులో. అర్జునుడికి తెలియకుండా తన కొడుకు యొక్క మరణం ఉంది ఆ రోజు. కృష్ణుడికి తెలుసు కానీ అర్జునుడికి తెలియదు. ఈ నలుగురు కలిసి దుష్ట చతుష్టయాలు అంటారు. శకుని, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, వీళ్ళు ఆ పసి బాలుణ్ణి 18 ఏళ్ల బాలుణ్ణి కిరాతకంగా సంహరించే విధానం మనకు తెలిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఎంతో శాంతంగా ఉండాలి అనుకుంటారు పంచపాండవులు. మాకు యుద్ధాలు వద్దు, మాకు ఏమీ వద్దు, రాజ్యం కూడా వద్దు, మేము వెళ్ళిపోతామన్నటువంటి సాత్వికంగా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ క్షత్రియులు అది కరెక్ట్ కాదు. నీలో ఉన్న బలం వాళ్ళకి ఎలాగైతే దుర్మార్గుడు రెచ్చిపోయి ఆక్రమించుకుంటున్నాడో, మంచి వాళ్ళు ఇలా వెనక్కి వెళ్ళిపోతే దేశం సర్వనాశనం అయిపోతుంది. మంచి వాళ్ళు యుద్ధం చేసి గెలవాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా కృష్ణ పరమాత్ముడు వచ్చారు అక్కడ. కృష్ణుడికి ఆయన డ్రైవర్ అయి ఉంటే సపోజు అభిమన్యుడు లేని చోట్ల వధ జరుగుతున్న రోజున, పద్మవ్యూహం జరిగిన రోజున ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆయన ఏ రాత్రికో తీసుకొచ్చి దింపి, కృష్ణ ఏం జరిగింది అంటే అప్పుడు విషయం తెలిసి రోధించి, ఇదంతా కృష్ణుని యొక్క లీలలు. ఇంకా ఎన్నెన్నో లీలలు చేశారు ఆయన ఆ మహాభారతంలో 18 రోజుల యుద్ధంలో. అటువంటి కృష్ణుడిని పట్టుకొని నువ్వు డ్రైవర్వి, కుడి అంటే కుడి పోవాలి, ఎడమ అంటే ఎడమ పోవాలి, చెప్పింది వినాలి అని ఒక జీతగాడి కింద పనిచేసినట్టుగా మాట్లాడారు ఆ రోజు మహాభారతంలో. అది ఇప్పటికీ నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అది చాలా తప్పండి. ఎందుకంటే ఇది అజ్ఞానంలో కొట్టుకోపోయి పైనుంచి ఏదో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రోజు. కృష్ణుడు ఎంత కష్టపడిపోయాడయ్యా అని చెప్పేసి. కృష్ణుడు పార్థసారథి, ప్రపంచానికి మానవ జాతికి మార్గ నిర్దేశకత్వం వహించిన వాడు, ధర్మాన్ని నిలబెట్టినటువంటి ధర్మరూపుడు అన్నమాట, ధర్మస్వరూపుడు ఆయన. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు పూల గురించి కానీ ఇంకోటి కానీ ఆపుకుంటే ఈయనకి చాలా మంచిది. ఈయన చాలామంది గమనిస్తున్న సంగతి ఆయన గమనిస్తే మంచిదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.